వాట్సాప్ ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నిఖిల్ అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి అగైన్ ఏ రివ్యూ వీడియో. అండ్ ఈసారి కూడా మనకు వచ్చిన మనం రివ్యూ చేసే ప్రోడక్ట్ రైనాక్స్ వాళ్ళ తరపు నుంచే. అండ్ దిస్ టైమ్ రైనాక్స్ గ్లౌజ్ అయితే కాదు, గ్లౌజ్ ఆల్రెడీ చేసేసాను. అండ్ దిస్ టైమ్ నేను రివ్యూ చేసేది వచ్చేసరికి రైనాక్స్ ట్యాంక్ బ్యాగ్ అనమాట. సో యా, ఇది నేను యూస్ చేసే రైనాక్స్ నావిగేటర్ ట్యాంక్ బ్యాగ్. అండ్ ఇది వచ్చేసరికి కేరళ వెళ్ళింది హైదరాబాద్ నుంచి. అండ్ హైదరాబాద్ నుంచి పూణే వెళ్ళింది, ముంబై వెళ్ళింది. సో అరౌండ్ నాకు తెలిసినంత వరకు 4000 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది ఈ ట్యాంక్ బ్యాగ్. అండ్ ఆఫ్టర్ 4000 కిలోమీటర్స్ ఈ ట్యాంక్ బ్యాగ్ అన్నది ఎలా ఉంది. అండ్ ఇది నేను రీసెంట్గానే తీసుకున్నాను, మోస్ట్లీ 6 to 7 months అవుతుంది. బట్ ఈ 2 మెయిన్ రైడ్స్కి అయితే ఈ ట్యాంక్ బ్యాగ్ అన్నది పట్టుకెళ్ళడం జరిగింది. అండ్ కేరళ రైడ్ అయితే నేను పట్టుకెళ్ళలేదు, బట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ పట్టుకెళ్ళాడు. అది ఎవరు ఏంటి అన్నది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నేనైతే రీసెంట్గా వెళ్ళిన ముంబై రైడ్కి ఇదే ట్యాంక్ బ్యాగ్ని యూస్ చేశాను. అండ్ ట్రస్ట్ మీ, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యాంక్ బ్యాగ్ అండర్ దిస్ బడ్జెట్. యా, సో బడ్జెట్ ఎంత అండ్ ఈ ట్యాంక్ బ్యాగ్ ఫీచర్స్ ఏంటి, దీనిలో డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ప్రతిదీ వీడియోలోకి వెళ్ళాక డీటెయిల్గా మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఎస్, దిస్ ఈజ్ మై రైనాక్స్ ట్యాంక్ బ్యాగ్. సో దీని పేరు వచ్చేసి రైనాక్స్ నావిగేటర్ అంటారు, లేదంటే మ్యాగ్నాపాడ్ అంటారు. మ్యాగ్నాపాడ్ అని ఎందుకంటారంటే దీనికి బ్యాక్ సైడ్ మనకి 3 స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ అయితే ఉంటాయి. సో ఇవి ఇన్ కేస్ మన బైక్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ట్యాంక్ అయితే దెన్ మనం జస్ట్ వాటిని ఇలా పెట్టేయచ్చు. సో దట్ దిస్ ట్యాంక్ బ్యాగ్ సిట్స్ ఆన్ ఆర్ బైక్ ట్యాంక్ ఈజీలీ. అండ్ ఇంకా మనం దానికి ఎక్స్ట్రా ఏం కట్ అవసరం లేదు, చాలా స్టడీగా అయితే ఉంటుంది. అండ్ కరెంట్లీ నేను వచ్చేసి నా ఫోన్తో వ్లాగ్ చేస్తున్నాను. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ ఇంక్లూడింగ్ మై ఆడియో. అండ్ నేను ఒక హ్యాండ్తోనే చూపించగలను. సో అందుకనే జిప్స్ అవన్నీ ముందే ఓపెన్ చేసి పెట్టా, సో దట్ వీడియోలో నేను స్ట్రగుల్ అవ్వక్కర్లే. అండ్ దిస్ ఈజ్ రైనాక్స్ బ్రాండింగ్ లైక్ బ్యాడ్జ్. అండ్ దిస్ ఈజ్ రైనాక్స్ బ్రాండింగ్ దిస్ సైడ్ అండ్ ఇటువైపు కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ ద ట్యాంక్ బ్యాగ్ లుక్స్. యా, దిస్ ఈజ్ హౌ ద ట్యాంక్ బ్యాగ్ లుక్స్. అండ్ మెయిన్ ఫీచర్స్ వచ్చేసి వెనక మనకి ఈ థ్రెడ్స్ అన్నవి ఉంటాయి అన్నమాట. సో ఇవి దేనికి అంటే మనం లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు మనం సిటీలో ఉంటాము, సిటీ నుంచి బయటకు వెళ్ళాక కానీ గ్లౌజ్ వేసుకోము. బికాజ్ సిటీలో మనకి కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది మ్యాప్స్ నావిగేట్ చేసేటప్పుడు. లేదు అంటే ఏమైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలన్నా మనకి ఇనీషియల్గా రైడ్ స్టార్ట్ అయినప్పుడు చాలా గ్లౌజ్ వేసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది. సో దట్ ఈ థ్రెడ్స్ ఏంటంటే మనం జస్ట్ గ్లౌజ్ పెట్టి ఉంచుకోవచ్చు. అండ్ ఇంకేమైనా స్టోర్ చేసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ బాలక్లవా ఆర్ కర్చీఫ్స్ ఏమైనా జస్ట్ మనం ఇందులో ఇన్సర్ట్ చేసేసి ఇలా పెట్టుకోవచ్చు. అండ్ సో ఫర్ దాట్ వి యూజ్ దీస్ థ్రెడ్స్. బట్ ఇవైతే లూజ్ అయిపోయాయి. ఐ డోంట్ నో వెదర్ వీ కెన్ టైట్ దీస్ ఆర్ నాట్. సో అది పక్కన పెడదాము. అండ్ దీనిలో మనకి మల్టిపుల్ కంపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది, సెకండ్ వన్ ఈ సైడ్ది, థర్డ్ వన్ ఇట్ సైడ్ది, ఫోర్త్ వన్ మెయిన్ కంపార్ట్మెంట్ అండ్ ఫిఫ్త్ వన్ లాస్ట్ది వచ్చేసరికి ఈ ఎక్స్టెండెడ్ది. సో టోటల్ ఆఫ్ 1 2 3 4 అండ్ దిస్ సైడ్ 5 కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి మనకి ఈ ట్యాంక్ బ్యాగ్తో. సో ఫస్ట్ దాని గురించి అయితే మాట్లాడతా. సో ఫస్ట్ది మనకి ఈ ట్రాన్స్పరెంట్ కవర్తో అయితే వస్తుంది. సో దీనికి మనకి జిప్ ప్రొటెక్షన్ కూడా ఉంది. సో ఇందులో ఏంటంటే మనం ఏమైనా మన మొబైల్స్ కానీ అవి ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మొబైల్ పౌచ్ అయితే పెట్టి చూపిస్తాను. సో ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ అయితే ఇలా ఉంటుంది. ఐ నో ఈ సైజ్ ఆఫ్ మొబైల్ అయితే మీకు సరిపోవట్లేదు, అబౌవ్ 6 inches. నాకు తెలిసి 6 inches వరకు అయితే సరిపోవచ్చు ఈ పాకెట్లో. అండ్ దిస్ ఈజ్ టచ్ ఫ్రెండ్లీ యాజ్ వెల్. నేను ట్రై చేశాను ఇందులో నావిగేషన్ పెట్టి పైనుంచి కంట్రోల్ చేయడం, అండ్ ఇట్ వర్క్స్ ప్రెటీ ఫైన్. సో ఇది మొబైల్ కంపార్ట్మెంట్ అనమాట. సో ఇందులో మనం ఇంకేమైనా విజిబుల్ డాక్యుమెంట్స్ అన్నవి పెట్టుకోవచ్చు. సో ఫర్ దాట్ వీ యూజ్ దిస్ ఫస్ట్ కంపార్ట్మెంట్. అండ్ ఈ సైడ్ వచ్చేసరికి సైడ్ కంపార్ట్మెంట్స్ అనమాట.
వేర్ ద బ్రాండింగ్ ఈజ్ రైట్ హియర్. క్వాలిటీ అయితే మాత్రం ఈ ట్యాంక్ బ్యాగ్‌ది నెక్స్ట్ లెవెల్ ఉంటది. మీరు వన్స్ ఇది పట్టుకొని ఫీల్ అయితే గానీ మీరు చెప్పలేరు. అంత బావుంటదనమాట. రైనాక్స్ కుడోస్ ఫర్ థట్. సో, ఇది ఇంకొక కంపార్ట్మెంట్. ఇందులో మనకి ప్రతి కంపార్ట్మెంట్‌లోని ఈ సాఫ్ట్ మెటీరియల్ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే ఉంటది మనకి. అండ్ ఇందులో నేను నా క్యాష్ కానీ లేదు అంటే నా కార్డ్స్ కానీ ఏమైనా పెట్టుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ లైసెన్స్ కార్డ్, నా క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ ఇవేమన్నా ఈ పాకెట్‌లో పెట్టుకుంటాను. సో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కంపార్ట్మెంట్. అండ్ ఈవెన్ దిస్ హ్యాస్ జిప్ ఫెసిలిటీ. వాటర్ అయితే లోపలికెళ్ళకుండా. ఈ బ్యాగ్ వచ్చేసి వాటర్ రెసిస్టెంట్, వాటర్ ప్రూఫ్ అయితే కాదు, వాటర్ రెసిస్టెంట్ మాత్రమే. అండ్ సిమిలర్ కంపార్ట్మెంట్ అటు ఏదైతే ఉందో సేమ్ ఇటు సైడ్ కూడా అదే ఉంటది. స్టోరేజ్ అయితే చూడొచ్చు. నా చెయ్య ఫిట్ అవుతుంది. సింపుల్‌గా చూపించాలంటే అంత స్టోరేజ్ ఉంటది ఈ సైడ్ కంపార్ట్మెంట్స్‌లో. అండ్ ఇందులో కూడా నేను స్ట్రాప్స్ గానీ, ఈ బ్యాగ్‌కి సంబంధించిన స్ట్రాప్స్ గానీ, లేదు అంటే నా ట్యాంక్ బ్యాగ్ ఉంది. టైల్ బ్యాగ్ ఉంది. టైల్ బ్యాగ్‌కి నాకొక స్ట్రాప్ ఇచ్చాడు. ఆ స్ట్రాప్ కానీ యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ బాలక్లావాస్ కానీ అవి ఇవి పెట్టుకోవడానికి ఈ కంపార్ట్మెంట్‌ని యూజ్ చేస్తాను. అండ్ లాస్ట్ ఇది మెయిన్ కంపార్ట్మెంట్. దానికి లాస్ట్‌లో వెళ్దాము. ఈ కంపార్ట్మెంట్ వచ్చేసరికి ఎక్స్టెండెడ్ కంపార్ట్మెంట్. ఇందులో నా బైక్ పేపర్స్ పెట్టుకున్నాను మొన్న రైడ్ వెళ్ళినప్పుడు. సో యెస్, దిస్ ఈజ్ ద కంపార్ట్మెంట్. అండ్ ఇది చాలా డీప్ ఉంటుంది. చూసారుగా, చాలా డీప్ ఉంటుంది ఇది. ఈ ట్యాంక్ బ్యాగ్ ఎంత పొడవైతే ఇలా ఉందో అంత డీప్ ఉంటుంది ఇది లాస్ట్ కంపార్ట్మెంట్. సో యెస్, అండ్ కమింగ్ టు మెయిన్ కంపార్ట్మెంట్. దిస్ ఈజ్ ద మెయిన్ కంపార్ట్మెంట్. ఇందులో మనకి ఇక్కడ ఈ జిప్ ట్యాగ్ లాంటిది అయితే ఉంది. జిప్ ట్యాగ్ కాదు, లైక్ వెల్క్రో స్ట్రాప్ అయితే ఉంది. వీటిలో మనం ఏమైనా కీ చైన్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం పెన్స్ కానీ స్పెట్స్ కానీ అవి ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ 2 స్మాల్ కంపార్ట్మెంట్స్ అగైన్. వీటికి ఎలాస్టిక్ అయితే ఉంది. ఎలాస్టిక్ ప్రొటెక్షన్ అయితే ఉంది. సో ఇవి 2 అదర్ కంపార్ట్మెంట్స్ అనమాట. అండ్ ఇందులో కూడా నేనైతే క్యాషే పెట్టుకున్నాను. కొంచెం పెద్ద నోట్స్ అన్నీ ఈ 2 కంపార్ట్మెంట్స్‌లో పెట్టుకున్నా అలాంగ్ విత్ చేంజ్. అండ్ మిగతా నార్మల్ జనరల్ యూస్‌కి అలాంటి నోట్స్ మాత్రం ఈ సైడ్ కంపార్ట్మెంట్స్‌లో పెట్టుకున్నా. అండ్ యెస్, ఇది కూడా మనం కీ చైన్ హోల్డర్‌లా అయితే యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద టాప్ పార్ట్. అండ్ లోపలైతే ఇది మన మెయిన్ స్టోరేజ్. ఇంత డీప్ ఉంటుంది ఇదంతా స్టోరేజ్. ఈ ట్యాంక్ బ్యాగ్ కెపాసిటీ ఐఎమ్ నాట్ షూర్. ఐ థింక్ ఇట్స్ 15 లీటర్స్. సో యెస్, దిస్ ఈజ్ అబౌట్ దిస్ ట్యాంక్ బ్యాగ్. రైనాక్స్ సైడ్ నుంచి చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్. దిస్ కమ్స్ విత్ బ్లాక్ కలర్ అండ్ రెడ్ స్టిచ్చింగ్. ఈ స్టిచ్చింగ్ కూడా మనకి చాలా బాగుంటుంది. అండ్ ఈ రైనాక్స్ సింబల్స్ వచ్చేసరికి రిఫ్లెక్టివ్ అనమాట. లైక్ నైట్ టైం మెరుస్తాయి ఇవి దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్. సో యెస్, అది ఈ ట్యాంక్ బ్యాగ్ గురించి. అండ్ ఇది ఒక హ్యాండిల్ అయితే ఉంది. అండ్ ఇందాక చెప్పా కదా వెనక మ్యాగ్నెట్స్ ఉంటాయని. ఇవైతే చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్. ఒక్కొక్కటి చాలా బరువుగా కూడా ఉంటాయి. అండ్ ఈ డీ రింగ్స్ వచ్చేసరికి మనకి ఈ ట్యాంక్ బ్యాగ్తో పాటు స్ట్రాప్స్ కూడా ఇస్తారు. షోల్డర్ స్ట్రాప్ ఒకటి ఉంటుంది ఈజీగా ట్యాంక్ బ్యాగ్ని క్యారీ చేయడానికి. అండ్ అడిషనల్గా ఇంకొక 2 స్ట్రాప్స్ ఉంటాయి బైక్కి మనం టై చేసుకోవడానికి. బట్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ దోస్ రైట్ నౌ. ఐఎమ్ లైక్ చెప్పా కదా ఇందాక, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కేరళ ట్రిప్ పట్టుకెళ్ళినప్పుడు ఈ ట్యాంక్ బ్యాగ్ పట్టుకెళ్ళాడని. సో తన దగ్గర ఉండిపోయాయి అనమాట. సో ఆ స్ట్రాప్స్ తీసుకున్నప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో యెస్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ ట్యాంక్ బ్యాగ్. మీరు ఎవరైనా ఈ ట్యాంక్ బ్యాగ్ యూజ్ చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ కరెంట్లీ మన సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి 95 ఉన్నారు. నా January 2024 మంత్ అండ్ టార్గెట్ వచ్చేసరికి 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కమెంట్ చేస్తే నేను అలాంటి కంటెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. అండ్ ఎస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకొక మంచి రివ్యూతో నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.
బిఫోర్ గోయింగ్ ఈ రైనాక్స్ రెయిన్ కవర్ కూడా ఈ ట్యాంక్ బ్యాగ్కి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ రెయిన్ కవర్ మనకి వర్షంలో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా హెల్ప్ అవుతుంది. వాటర్ రెసిస్టెంట్ అనమాట. సో కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ అయితే అవ్వదు, బట్ ఇది వేసాక వాటర్ అయితే వెళ్ళలేదు. నేను ఆల్రెడీ టెస్ట్ చేసా. సో ఫ్యూచర్లో మాన్సూన్ రైడ్స్ చేసినప్పుడు ఈ ఈ కవర్ని అయితే యూస్ చేసి మీకు లైవ్లో చూపిస్తా. అండ్ దట్స్ ఇట్. బై బాయ్.